ఈ కాలంలో అమ్మాయిలకి మెయిన్గా తెలియని విషయం ఏంటంటే వాళ్ళలో ఒక ఎగ్ రిజర్వ్ అనేది ఉంటుంది. సో వన్స్ ఆ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతే తర్వాత మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయటం అనేది యాక్చువల్లీ నాట్ పాసిబుల్. సో ఈ ఎగ్ రిజర్వ్ అనేది ఏంటి? సో ఒక ఆడపిల్ల వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఆ 5-6 నెలల గర్భంలో వాళ్ళ మదర్ గర్భంలో ఉన్నప్పుడే తన ఓవరీస్లో ఎగ్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇనిషియల్గా ఒక 6 to 7 మిలియన్ ఎగ్స్ అనేవి ఆ టైంలో వాళ్ళకి ఓవరీస్లో అనేవి ఏర్పడతాయి. అవి అప్పటి నుంచి తగ్గటం అనేది మొదలవుతుంది. సో వన్స్ ఆ అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత నుంచి ఎవ్రీ మంత్ వాళ్ళ పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఎవ్రీ మంత్ ఈ ఎగ్ రిజర్వ్లో నుంచి కొన్ని ఎగ్స్ అనేవి డిప్లీట్ అవటం స్టార్ట్ అవుతుంది. సో ఈ డిప్లీషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అది ఎప్పుడు మొదలైంది? తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే స్టార్ట్ అయ్యి అది కంటిన్యూగా ఈ డిప్లీషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఎగ్ రిజర్వ్ అనేది మనము మెయిన్గా తెలుసుకోవాలి. సో మీరు పోస్ట్పోన్ చేసుకోవటం తప్పు కాదు, కానీ ఇన్ కేస్ మీరు పోస్ట్పోన్ చేసుకోవాలంటే మీ దగ్గర ఎంత ఎగ్ రిజర్వ్ ఉంది, సో ఆ ఎగ్ రిజర్వ్ మనకి సఫిషియెంట్గా మీరు పోస్ట్పోన్ చేసుకున్నంత కాలానికి సరిపోతుందా లేదా అని తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.